సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్, మీరు వచ్చారంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన సముద్రం అంత నాలెడ్జ్ మీ దగ్గర ఉంది. సో ఎటువంటి టఫ్ క్వశ్చన్ అయినా మీరు సొల్యూషన్ ఇట్టనే ఇచ్చేస్తారని మా నమ్మకము. సో ప్రేక్షకుల నుంచి కూడా చాలా కాల్స్ అయితే వస్తున్నాయి మీ గురించి. థ్యాంక్ యూ సార్. మీరు అంతే మంచిగా, అంటే మీరు ఎంత బిజీగా ఉన్నా వాళ్ళకి రెస్పాండ్ చేస్తూ సొల్యూషన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక కామన్ ప్రాబ్లంకి ఈరోజు నేను సొల్యూషన్ అడగబోతున్నా. చెప్పండి. ఒక ఏజెంట్, ఆ బ్రోకర్ ఆర్ ఏజెంట్ అంటారు. సో వీళ్లకు డీల్ క్లోజ్ అవుతుందా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. సో ఇది ఎంత అంటే హాంట్ చేస్తూ ఉంటుంది వాళ్ళకు. ఎంతో కష్టపడి ఒక డీల్ని తెచ్చుకుంటారు, కానీ వీళ్ళు కొంటారా లేదా అనే సందేహం ఎంతో విధంగా వాళ్ళకు కుంగతీస్తూ ఉంటుంది. సో ఇటువంటి సందేహాలకి చెక్ పెట్టాలంటే ఎలాగ సార్? ఇది మీ పర్సనల్ డౌటా, మీ హస్బెండ్ డౌటా, లేదా పబ్లిక్ డౌటా? లేదు సార్, జనరల్ పబ్లిక్ డౌట్ సార్. యా, ఇది నేను చాలాసార్లు చెప్తాను, రిపీటెడ్ డైలాగ్, ఒక $1 billion క్వశ్చన్. ఎందుకంటే దేర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఏజెంట్స్ ఇన్ ది కంట్రీ, ల్యాక్స్. సో ఎవ్రీ ఏజెంట్ ఈజ్ ఓన్ స్టైల్. సో మీరు ఆ క్వశ్చన్ ఏమంటుందంటే, సమస్య మీరు మళ్ళీ రిపీట్ చేయండి క్వశ్చన్. సార్, ఇప్పుడు ఏజెంట్స్ ఉంటారు కదా సార్, ఒక డీల్ కుదురుతుందా, ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఓకే అంటే వీళ్ళు ఓకే చేస్తారా డీల్ లేదా అనే సందేహం చాలా వాళ్ళకు, ఆ క్వశ్చన్ మార్కే చాలా పెద్దదన్నమాట. నేను స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ హిందీలో ఒక సామెత ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. సో మీకు కళ్ళ ముందు కనిపించేదే మీరు నమ్ముతారు. అవును సార్. కళ్ళ ముందు కనిపించింది నమ్మరు. టాంజిబుల్, ఇంటాంజిబుల్. సో ఫస్ట్ ఇక్కడ నేను నా అనుభవంలో కొన్ని వేల మందితో వర్క్ చేసిన, వేల మందిని ట్రైన్ చేశాను. ఫస్ట్ అబ్జర్వేషన్ అంటే, దే డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్సెల్వ్స్. యూ షుడ్ బిలీవ్. ఇఫ్ యూ వాంట్ టు సెల్ సంథింగ్, యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ దట్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏజెంట్గా పనిచేస్తున్నాను, మా చుట్టాలకి తెలియదు నేను ఏజెంట్గా చేస్తున్నట్టు. ఐ డోంట్ డిస్క్లోజ్. దెన్ డోంట్ కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం? ఇండియాలో ఏజెంట్ అనేది చిన్న టర్మ్, అమెరికాలో ఏజెంట్ బ్రోకర్ అంటే వెల్ గార్లాండెడ్ జాబ్. ఓకే, దండేసి నమస్తే పెడతారు. వితౌట్ ఏజెంట్ నథింగ్ విల్ హ్యాపెన్ దేర్. దట్స్ ది పవర్ ఆఫ్ ఏజెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఐ వాజ్ డూయింగ్ ఒక 15 years బ్యాక్ 40 crores డీల్, రెసిడెన్షియల్ ప్లాట్. ఓనర్ ఏంచి ఒక 1000 crores ఉన్నారు, అంటే ఎవరైతే అమ్ముతున్నారో. కొన్ని ఆయన 35,000 కోట్లకి అధిపతి. ఎంత? 35 కోట్లు. 35,000 కోట్లు. ఓ, 35,000 కోట్లు, రైట్. సో మనం ఎక్కడంటే వాళ్ళిద్దరి ముందు నథింగ్, మనకు ₹1 కూడా ఉండలేదు అప్పుడు. కానీ ఇన్ ద పవర్ ఆఫ్ ది ఏజెంట్ ఏంటంటే, లెఫ్ట్ సైడ్ బయర్ కూర్చున్నాడు, రైట్ సైడ్ ఓనర్ కూర్చుని, సెంటర్లో నేను కూర్చొని డిక్టేట్ చేశాను. ఓకే, ఐ ఫెల్ అంటే డిక్టేట్ అంటే కన్విన్స్ చేయాలి. బికాస్ వాళ్ళిద్దరికీ పడదు. ఎప్పుడు బయర్ ఎప్పుడు ఇక్కడ ఉంటాడు, సెలర్ ఎప్పుడు అక్కడ ఉంటాడు, రేట్ ఎక్కువ ఉంటుంది, అది సహజం. ఎవరైతే ఏజెంట్ కన్సల్ట్ ఉన్నారో వాడికి శాండ్విచ్ ఇలా ఉంటాడు, ఈ ఇట్నిండి కొడతాడు, ఈ ఇట్నిండి కొడతాడు, ఇదవడా ఏదవడా, గాంధీ గారు చెప్పినట్టు. సో కానీ ఒకసారి డీల్ క్లోజ్ అయ్యి, మనం చెప్పిన మీద, మన అడ్వైజ్ మీద వాళ్ళిద్దరు సంతకాలు డీల్ క్లోజ్ అయ్యి, వాట్ ఈస్ ది కైండ్ ఆఫ్ హ్యాపీనెస్? సో రియల్ ఎస్టేట్లో ఉన్న పవర్. బట్ ఆ స్టేజ్కి రావాలంటే యూ షుడ్ హ్యావ్ ఎ బేసిక్ మినిమం క్రైటీరియా. అందుకని మీరు చేయలేవు డీల్. ఎప్పుడైతే మనం పైన భగవంతుడు ఉంటాడు అన్ని మతాల వాళ్ళకి, ఎప్పుడైతే మనకు డౌట్ వచ్చిందో తదాస్తు అంటాడు. నువ్వేది మంచి అనుకుంటే మంచి జరుగుతుంది, చెడు అనుకుంటే. అందుకని ఇప్పుడు మనం లాట్ ఆఫ్ రీట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్లో థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్ అని చెప్తుంటారు. ఇఫ్ యూ థింక్ నెగిటివ్ ఇట్ విల్ హ్యాపెన్. నువ్వు కోరుకుందే కదా. సో ఇప్పుడు ప్రతి మనిషికి ప్రతి యాక్టివిటీలో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. రిమూవ్ దట్ ఫ్రమ్ యువర్ మైండ్. సో నేనేమంటే ఫెయిల్ అవ్వడం అనేది, పాస్ అవ్వడం అనేది కాదండి. ఇప్పుడు గేమ్ ఆడినప్పుడు ఏదో ఒక మ్యాచ్ ఒక టీం ఓడిపోవాలి, ఒక టీం గెలుస్తుంది. బట్ గేమ్ ఎందుకు ఆడతాం అంటే ఎంటర్టైన్మెంట్కి ఆడతాం. ఒకసారి గేమ్ ఓడిపోయి చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి గేమ్ గెలిచాను రెచ్చిపోతే చచ్చిపోతారనే డైలాగ్ వచ్చిన వాళ్ళు. సో రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేస్తుంటే
ఫస్ట్ బేసిక్గా హీ షుడ్ బి గ్రూమ్డ్, హీ షుడ్ బికమ్ ఏ ప్రొఫెషనల్ బై నోయింగ్. ఇందాక మనం అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం, దెర్ ఆర్ 10 ఫ్యాక్టర్స్. ఇఫ్ ద ఏజెంట్ హ్యాస్ టు పెర్ఫార్మ్ ఒక 10 పారామీటర్, టైమ్ సెన్స్, డిసిప్లిన్, బాడీ లాంగ్వేజ్ అండ్ ప్రోడక్ట్ నాలెడ్జ్, ఇవన్నిటికంటే ఎక్కువ కాంపిటీటర్ నాలెడ్జ్ ఉండాలి. చాలామంది ఫెయిల్ అయ్యేది. ఇప్పుడు నా దగ్గరకు ఒక బయ్యర్ వచ్చాడు, సార్ మీరు ఈ బిల్డర్ చూపిస్తున్నారు, ఆ బిల్డర్ తక్కువకి ఇస్తాడని ఈ జస్ట్ టోల్డ్ మీ క్యాజువల్లీ. నేనేం చేశాను తెలుసా, ఆ బిల్డర్ తాలూకు ప్రైసెస్ తీసి చూపించాను, మీరు చెప్పేది తప్పు అని. ఓకే, అప్పుడు ఈ బిల్ అంటే దే విల్ ట్రై, 4 రాళ్ళు ఇస్తారు, ఏదో రాయి తగులుతుందని. అదే మోస్ట్ ఆఫ్ ది ఏజ్ నాలెడ్జ్ ఉండదు. 100 కంపెనీలు ఉన్నాయండి, 1000 కంపెనీలు ఉన్నాయి. అన్నిటి మన ప్రోడక్ట్కి సూట్ అయిన కొంతమంది కాంపిటీటర్స్ ఉంటారు. మీ ఛానల్ కూడా కాంపిటీటర్స్ ఉన్నారు. మీరు ఇంకొకరు కాంపిటీటర్, మీకు ఇంకొకరు కాంపిటీటర్. సో కాంపిటీటర్స్ మీరు ఆపలేరు. బట్ వాట్ యూ కెన్ టెల్ ఈస్, ఎప్పుడైనా ఇంకో సేల్స్ పర్సన్ నేర్చుకోవాల్సింది, నెవర్ ఎవర్ బ్లేమ్ ది అదర్ కాంపిటీటర్. నెవర్ ఎవర్ బ్లేమ్ ది అదర్ కాంపిటీటర్. యూ కెన్ టెల్ యువర్ స్ట్రెంగ్త్స్. నీ బిజినెస్ అవ్వడం కోసం ఆవిడ మంచిది కాదు, ఆయన మంచివాడు కాదు, ఆ కంపెనీ మంచిది కాదు, ప్రోడక్ట్, దట్స్ వెరీ నాట్ యాక్సెప్టబుల్ లాజిక్. మీ కంపెనీ గురించి మీరు చెప్పుకోండి, మీ ప్రోడక్ట్ గురించి చెప్పుకోండి, మీ గురించి చెప్పుకోండి. బట్ యూ షుడ్ నెవర్ బ్లేమ్. అది కరెక్ట్ కాదు, అది వెనుపోటు అంటారు. ఆయన ప్రోడక్ట్ ఆయన అమ్ముకున్నాడు, ఆ రేట్ అలాగే ఉంటుంది. మీరు ఇప్పుడు లూయిస్ ఫిలిపి అని ఒక బ్రాండ్ ఉంది మెన్స్ వేర్లో, ఎలన్ సాలిమ్ అవన్నీ వ్యాన్యూస్ అని. ఇప్పుడు అక్కడికి వెళ్తే అదే మీరు కుమార్స్లోకి వెళ్తే 500 రూపాయలు మంచి షర్ట్ దొరుకుతుంది, మెరుస్తుంటుంది. లూయిస్ ఫిలిపిలో 5000 ఉంటుంది. అవును సార్. అది ఉతికిన తర్వాత దాని రూపురేఖలు చూడండి, ఇది ఉతికిన తర్వాత దీని రూపురేఖలు, ఇది రింకిల్ ఫ్రీ ఉంటుంది. ఈవెన్ ప్రెస్సింగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు. అది వేసుకోగలుగుతామా? సో ఆ సెగ్మెంట్ వేరు ఉంది, ఈ సెగ్మెంట్ వేరు, మధ్యలో పీటర్ ఇంగ్లాండ్ ఇంకేవో కొన్ని కంపెనీలు ఉన్నాయి, అవి మధ్య రేంజ్లో ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్. సో ఏజెంట్గా మీరు రానియాలంటే మీ ప్రోడక్ట్ని మొత్తం క్షుణ్ణంగా స్టడీ చేయాలి. ఏదైనా డౌట్ అడిగితే అబద్ధాలు చెప్పకూడదు, తెలియపోతే తెలుసుకొని చెప్తానని చెప్పండి. మీరు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇస్తారని మీ బాస్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇండిపెండెంట్ బిల్డింగ్లో ఒక ఆయన వెళ్ళాను, స్విమ్మింగ్ పూల్ లేదు అక్కడ, ఇస్తామంటే ఇస్తామన్నాడు. రూఫ్ టెర్రస్ అన్నాడు, అది లేనే లేదు, అది చిన్న అపార్ట్మెంట్, 300 గజాలు, దానికి అపార్ట్మెంట్ స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఇస్తారు? బట్ చెప్పేశాడు. తర్వాత పెద్ద ఫైట్ అయిపోయింది. సో ఒక మినిమం ఎథిక్స్ ఫాలో కావాలి యాజ్ ఏజెంట్. ఫెయిల్ అవుతారంటే ఎథిక్స్ ఫాలో అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాపర్టీ కావాలి, ఒక 50,000కి రెంట్ కావాలి గచ్చిబౌలిలో, 3 బెడ్రూమ్ ఫ్లాట్ అడిగారు. ఒక డెలాయిట్ నుండి సమ్ మల్టీనేషనల్ కంపెనీ 2 డైరెక్టర్స్ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్, 35-40 years ఉంటారు. సో ఈ ఏజెంట్స్ జనరల్గా సిండికేట్ ఉంటుంది, రోడ్ సైడ్ బ్రోకర్స్ కంపెనీ కాకుండా సిండికేట్ అంటే ఓ 10 మంది కనెక్టివ్గా చేసుకో. ఫస్ట్ మీరు చూస్తారు, మీ తర్వాత 10 మంది ఉంటారు లింక్. ఓకే, ప్రాపర్టీ మీరు ఒక్కరే చూస్తారు, మీరు 10 మంది చెప్తారు మీ నెట్వర్క్కి. ఈ 10వ కాల్ వచ్చింది, అరే ఫ్లాట్ చూపించాలని. ఎంత హారబుల్ అంటే ఆయన తీసుకెళ్తున్నాడు, ఫస్ట్ ఈయనకి అడ్రస్ తెలియదు, బిల్డింగ్ గల్లీలు తిప్పుతున్నాడు, ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. వాట్ విల్ హ్యాపెన్ టు ది డైరెక్టర్ స్టేజ్ కస్టమర్? 50,000 రెంట్ పెట్టింటాడు, 5 లక్షల శాలరీ ఉంటుంది, కంపెనీ ఈజ్ గివింగ్ 50,000. అవును సార్. అండ్ ఐఎమ్ టాకింగ్ 10-15 years బ్యాక్. సరే అపార్ట్మెంట్ దొరికిన తర్వాత ఏ ఫ్లోరో తెలియదు. అయ్యో. సరే మళ్ళీ తిప్పాడు, అంతా తీరా బస్ వెళ్తే అక్కడ తాళం వేసింది. సరే తాళం వేసిన తర్వాత తాళం తెప్పించే మళ్ళీ 10 నిమిషాలు. ఇరిటేట్ అవుతున్నారు కస్టమర్స్, బికాజ్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్ సార్. ఇది అంటే మీరు చెప్తుంటే ఫన్నీగా ఉన్నావా, చిన్న మిస్టేక్సే చాలా వరకు అది ఇరిటేట్ చేసినట్టు అవుతుంది. పర్టికులర్ కస్టమర్ విల్ నెవర్ కమ్ టు యూ ఇన్ లైఫ్ టైం. కరెక్ట్. యూఆర్ కిల్లింగ్. అంటే గోల్డెన్ డక్ స్టోరీ చెప్పాం కదా, పర్మనెంట్గా మీరు కిల్ చేస్తున్నారు. తర్వాత ఏమైంది తెలుసా, బిగ్గెస్ట్ జోక్, ఓపెన్ చేశాడు, ఎన్ని బెడ్రూమ్ కావాలన్నాడు కస్టమర్? 3. అక్కడ 2 బెడ్రూమే ఉంది. 2 బెడ్రూమే ఉంది. అబ్బా, ఇంకా అంతే అయిపోయింది. సో ఇలాంటివి చేసినట్టు ఫెయిల్ అవుతారు. కరెక్ట్. యూ షుడ్ వితౌట్ సీయింగ్ ది ప్రాపర్టీ, డోంట్ మార్కెట్ ది ప్రాపర్టీ. వితౌట్ మీటింగ్ ది ఓనర్, డోంట్ మార్కెట్ ది ప్రాపర్టీ. వితౌట్ మీటింగ్ ది బయర్, డోంట్ షో హిమ్. ఈ 3 ఖచ్చితంగా అండి. మన కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి. ఎవరో ఇప్పుడు ఆయనకి 10th 9th 8th ఎన్ని కేటగిరీలు వెళ్తాం మనం? డిస్టార్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుంది? 2 బెడ్రూమ్ కాస్త 3 బెడ్రూమ్ అయిపోయింది, 1 నుండి 10కి వచ్చేసారు, విచ్ ఈస్ అబ్సల్యూట్. మీరు ఫెయిల్ అయిపోయి పాస్ అవుతారు మీరు. ఆయన ఫెయిల్ అయినా కదా, ఆయన 10 మంది ఫ్రెండ్స్ చెప్తాడు. గుడ్ సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు ఓన్లీ 10 people. డిస్సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ టెల్ టు 100 people. పని కట్టుకొని చెప్తాడు, అరే ఇక్కడికి వెళ్ళొద్దు అని. కరెక్ట్ సార్. గాంధీ గారు ఒక మంచి కోట్ చెప్పారు,
Customer coming to our premises is not an interruption. He is doing a favor by coming to your premises. You are not doing any favor by serving to him. అవునా కదా? అంతే. మనకి డబ్బు సర్వీస్ మనం ఇన్ ద రిసీవింగ్ ఎండ్ ఎంత బాగా ఇవ్వాలండి. ఒకప్పుడు మీరు చిన్నప్పుడు సాటిస్ఫైడ్ అంటే ఓకే, ఇప్పుడు సాటిస్ఫైడ్ లేదు, గుడ్ లేదు, వెరీ గుడ్ లేదు, ఎక్సలెంట్ లేదు, గ్రేట్ లేదు, వావ్ ఏం సర్వీస్ ఇచ్చాడు రాడు అనేవాడిని ఎంకరేజ్ చేస్తున్నారు. కరెక్ట్ సార్. ఆ వావ్ రావాలంటే ఎంతవరకు చేయాలండి? ఎగ్జాక్ట్. సో ఇలాంటి 100 రీజన్లు ఉన్నాయి, మీకు 1-2 చెప్పాను. సో ఏజెంట్స్ ఫెయిల్ అవ్వలేదు కరెక్ట్గా, ఎందుకంటే ఆ లీడర్ కరెక్ట్గా అయితే ఈయన బతికింతాడు. అందుకని ఆల్వేస్ ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, చిరంజీవి గారు కొడుకున్న నాగార్జున ఎవరికి ఇస్తారు డైరెక్టర్, ఎవరికి కొడితే వాడికి ఎవరు కొద్ది మార్కెట్లో బ్రాండ్ ఉన్న డైరెక్టర్, బికాస్ ఆ ట్రైనింగ్ అట్లా ఉంటుంది. మనం ఎక్కడ డబ్బులు తక్కువ ఇక్కడ పెట్టేసాం అనుకోండి, దాని పిండి కొలిది రొట్టి, మాస్ ఉంది, క్లాస్ ఉంది. సో నేను అనేది ఏంటంటే ఐదర్ లేడీస్ ఆర్ జెంట్స్ ఆర్ హౌస్ వైఫ్స్ ఆర్ పార్ట్ టైమర్స్ ఆర్ ఫుల్ టైమర్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్ వాళ్ళు చేస్తున్నారు, ఫార్మా ఫీల్డ్ వాళ్ళు చేస్తున్నారు, డాక్టర్స్ చేస్తున్నారు, అన్నీ పార్ట్ టైం ఫుల్ టైం. వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ మీరు ఎంచుకునే లీడర్ ఫస్ట్ ఇంపార్టెంట్. లీడర్కి ఎంత అనుభవం ఉంది. నేను ఎప్పుడైనా అంతమంది పనిచేసినాడు, నా బాస్ నాకంటే సీనియర్ ఉండి నేను ఆయన దగ్గర ఏమి నేర్చుకోగలను ఆలోచించి జాయిన్ అయ్యేవాడిని. ఓకే. ఆయన మనకంటే వీకుంటే మనమే నేర్చుకున్నాం, మన దగ్గర ఆయన నేర్చుకుంటాడు. అవును సార్. యా. సో నేను అనేది ఏంటంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ లీడర్ యూ విల్ బీ ఇన్ ప్రాబ్లం. చాలా మంది మా యంగ్స్టర్ని దాదాపు ఒక 10 లక్షల మందిని ఇంటర్వ్యూ చేశాను నా కెరియర్లో. ఐ వాజ్ అ ప్యానల్ మెంబర్ ఫర్ ద బిర్లా గ్రూప్. ఈ 10 లక్షల మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక 60-70 వేలనే సెలెక్ట్ చేసాము, జాయిన్ అయినారు ఫిజికల్గా. సో మేము ఏం చూస్తామంటే ఆయనకి ఇచ్చేటప్పుడు చాలా మంది ఇంటర్వ్యూ చేయడమే రాదు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ మన గురించి మనం చెప్పాలి, మన కంపెనీ గురించి చెప్పాలి, వాడి రోల్ ఏంటో చెప్పి అప్పుడు ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు అవన్నీ ఎవరు చేయరండి. స్టార్ట్ ఏం చేస్తున్నావు, ఎక్కడ చేద్దాం అంట, డజంట్ వర్క్ అవుట్ బికాస్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ ద ర్యాపో విత్ దట్ ఇంటర్వ్యూకి. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఎలాగంటే కొత్తగా పెళ్లి కూతురు అత్తగారి ఇంటికి ఎలాగెళ్తుందో ఆ ఎన్నో హోప్స్ వస్తుంది పెళ్లి కూతురు, అవునా? ఆవిడ అనుకున్న దానికి ఎక్కువ ఉంటే వెళ్ళండి గుడ్, లేదంటే యూ నో వాట్ హ్యాపన్స్. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా కొత్త కంపెనీకి వచ్చేటప్పుడు అన్నీ నువ్వు ఎంతసేపు క్యాండిడేట్ అంటే నీ గురించి నువ్వు చెప్పాలి కదా. యూ షుడ్ నో హూ ఆర్ యూ. ఇప్పుడు అంబానీయో టాటా అయితే చెప్పగలరు, బట్ మిగతా కంపెనీలు అంటే చెప్పాలి. సో ఏజెంట్ విల్ నెవర్ ఫెయిల్ ప్రొవైడెడ్ హీ ఫాలో దిస్ 5-6 పాయింట్ మేజర్గా చూసుకుంటే. ఎవరైనా ఫెయిల్ అయితే నన్ను అప్రోచ్ అవ్వండి. ఐ టెల్ యూ వీఆర్ డూయింగ్ రోల్ ప్లేస్, కేస్ స్టడీస్, లైవ్ ఎగ్జాంపుల్స్. మన ట్రైనింగ్లో స్పెషాలిటీ అది. ఎందుకంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎంతోమంది మాట్లాడుతున్నారు, ఫ్రీ ట్రైనింగ్ అని వెళ్ళిపోతున్నారు. డోంట్ సీ ఫ్రీ ప్రాజెక్ట్. ఇప్పుడు ఫ్రీ ట్రైనింగ్ అంటే వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళ ప్రొడక్ట్ ఒకటే చెప్తారు. మన దగ్గర ట్రైనర్ ఇండియాలో కాదు వరల్డ్లో ఎక్కడైనా పని చేసుకోగలుగుతారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని చెప్తా. ఎందుకంటే ఫ్రీ ట్రైనింగ్ అంటే ఏమి నేర్పుతారండి, నా ప్రాజెక్ట్ అది ఫ్రీ ట్రైనింగా? అది అవును. మార్కెట్లో రియల్ ఎస్టేట్లో 10 సెగ్మెంట్స్ ఉన్నాయి. నువ్వు మన ట్రైనింగ్ ఎట్లా ఇస్తుంటే ఏ సెగ్మెంట్ అయినా అమ్మగలగాలి. ఇలాంటి సందేహాలు ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? సింపుల్ అండి, మన వెబ్సైట్ ఉంది realtalkzone.com, లేదా మన ఛానల్లో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది నెంబరు. మా సర్వీసెస్లో ట్రైనింగ్ ఉంది, మెంటరింగ్ ఉంది, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. ఈ మధ్యకాలంలో గత 1 ఇయర్గా ఆల్మోస్ట్ రోజుకి 8-10 కాల్స్ అక్రాస్ ది గ్లోబ్ వస్తున్నాయి మన ఛానల్లో చూసి. సో వాళ్ళకి మంచి అడ్వైస్ ఇచ్చాను. నా దగ్గర లాస్ట్ 10-15 ఇయర్స్లో ఒక్కొక్క కస్టమర్ 4-5 ట్రాన్సాక్షన్ చేసిన విషయం అంటే కస్టమర్ రిఫరల్స్. కస్టమర్ రిఫరల్స్ ఎవరికి వస్తాయంటే వెన్ యూర్ సర్వీస్ ఈజ్ గుడ్. ఆ సర్వీస్ ఎలాగ ఇవ్వాలనేది మేము ట్రైన్ చేస్తాం. అండ్ నాకంటూ ఓన్ ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. బికాజ్ నా ప్రాజెక్ట్ పెట్టుకుంటే ఎవరు వచ్చినా నా ప్రాజెక్ట్ అమ్ముకోవాలి. సో ఐ విల్ బికమ్ ఏ బయాస్డ్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద నాన్ బయాస్డ్. నేను ఏదైనా ప్రాజెక్ట్ చెప్తున్నంటే దాన్ని అన్ని చెక్ చేసి డిటీసీపీ ఆర్ హెచ్ఎండి విత్ రేరా ఉంటేనే దాన్ని రికమెండ్ చేస్తాం. సో నేను డైరెక్ట్గా చేయను, నా దగ్గర ఏజెంట్స్, ట్రైన్డ్ ఏజెంట్స్ నా ద్వారా నా టెర్మినాలజీలో ఉన్న వాళ్ళు ఉంటారు, హానెస్ట్గా పనిచేసేవాళ్ళు. దే విల్ హ్యావ్ సమ్ చార్జెస్ బట్ దే విల్ గివ్ యూ గుడ్ సర్వీస్. సర్వీస్ అంటే ప్లాట్ చూపించడం ఒకటే సర్వీస్ కాదండి. ప్లాట్ చూపించిన దగ్గర నుండి సైట్ విజిట్ చేసిన అయిపోయిన తర్వాత నెగోషియేషన్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, మీటింగ్ విత్ ఓనర్ అండ్ బిల్డ్ అండ్ బయర్ అండ్ సెల్లర్, దాని తర్వాత బ్లాకింగ్ అడ్వాన్స్, దాని తర్వాత సేల్ అగ్రిమెంట్, దాని తర్వాత ప్రోగ్రెసివ్ పేమెంట్, దాని తర్వాత సేల్ డీడ్, దాని తర్వాత హ్యాండింగ్ ఓవర్, ఇవన్నీ కూడా చేస్తారు. సో ఇట్ జస్ట్ మీరు కమ్ విత్ ది కీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.